హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సెస్ మామ్ యూట్యూబ్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ మీ అందరూ చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఫ్రెండ్స్ నేను లంచ్లోకి సాంబార్ ఇంకా బ్రింజల్ ఫ్రై, అదే వంకాయ ఫ్రై అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది, సో టేస్టీగా కూడా ఉంటుంది. సాంబార్లోకి ఫ్రై అయితే బాగుంటుందని ఈరోజు వంకాయ ఫ్రై అయితే చేయాలనుకుంటున్నాను. సో వంకాయలను అయితే ఇలా కట్ చేసుకొని కాస్త ఉప్పు నీటిలో వేసుకొని పక్కన పెట్టేస్తాను. సో ఈలోగా అయితే ఇక్కడ నేను ముందుగానే చింతపండు వాటర్ని మరిగించుకొని అందులో వెజిటేబుల్స్ వేసి ఉడికించుకుంటున్నాను. బాగా ఉడికిన తర్వాత ఒక 70% ఉడికిన తర్వాత అయితే నేను ఇక్కడ పప్పుని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి. సో పప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో కలిపేసి బాగా మరిగించుకోవాలి. సో ఒక 2 సార్లు మరిగి వచ్చిన తర్వాత అందులోకి నేనైతే ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి, ఇంకా ఉప్పు, కాస్త షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో మీ ఇష్టం, అది షుగర్ కానీ బెల్లం కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సాంబార్ పొడిని ఎప్పుడు వాడుతుంటాను, కానీ ఇప్పుడు ఏంటంటే సాంబార్ పొడి లేదు కాబట్టి ఇన్స్టెంట్గా మా ఇంట్లో ఉన్న ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి వేసి అయితే ఈరోజు సాంబార్ని ప్రిపేర్ చేసేస్తున్నాను. సో మీకు ఇష్టమైతే కారపొడి కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఎప్పుడు వేయనండి. నేనైతే ఈరోజు ఇందులోకి మునక్కాడ, అలాగే బెండకాయలు ఇంకా ఉల్లిపాయలు వేసి చేసుకున్నానండి. ఇంకా వంకాయ అయితే వేయలేదు, ఎందుకంటే ఎలాగో చేసుకునేది వంకాయ ఫ్రైయే కాబట్టి ఇంక ఇందులో వంకాయ వేస్తే ఏం బాగుంటుందని వేసుకోలేదు. ఇప్పుడైతే వంకాయ ఫ్రై కోసం కూడా ఆల్రెడీ మనం వంకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాం కదా పక్కన, అలాగే వాటి కోసం ఉల్లిపాయలు, టమాటో పీసెస్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈలోగా అయితే ఇది పక్కన పెట్టేసి, సాంబార్ ఎలాగో అయిపోయింది, రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసి ఇంకా సాంబార్కి తాలింపు అనేది వేసుకుంటున్నాను. చాలామంది తాలింపులో ఇంగువ కూడా వాడుతుంటారు, కానీ మా ఇంట్లో వాళ్ళకైతే అసలు ఇంగువ వాసన అనేది పడదు. సో అసలు నచ్చుకోరు వాళ్ళందరూ, అందుకని నేను ఎప్పుడూ ఇంగువ వాడేదే లేదు. సో మీకు ఇష్టమైతే ఇంగువ కూడా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆ వాసన అయితే నాకు నచ్చుతుంది, కానీ మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేకపోవడం వల్ల నేను ఇక్కడ వాడట్లేదండి. ఇక్కడ ఒక చిన్న చిట్కా ఏంటంటే అండి, మనం ఒకవేళ రెడీమేడ్గా ధనియాల పొడి బయట నుంచి తెచ్చుకునేలాగా అయితే, సో దాన్ని ఏం చేయాలంటే సాంబార్ ఉడికేటప్పుడు మరిగేటప్పుడు వేయకుండా ఇలా తాలింపు అంతా వేగిన తర్వాత ఆ తాలింపులోనే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని, 1 స్పూన్ లేదా 2 స్పూన్లు ధనియాల పొడి అయినా అందులోనే వేసి కాసేపు వేయించుకొని ఆ తర్వాత అందులో సాంబార్ని యాడ్ చేసుకుంటే ఇంకా స్మెల్ అనేది చాలా బాగుంటుందండి, అద్దిరిపోతుంది. సో ఇక్కడైతే నేను తాలింపు వేసేసుకున్నాను. నేనైతే ఇంట్లో చేసిన ధనియాల పొడి కాబట్టి నేను మరిగేటప్పుడు వేసేసుకున్నాను. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి, బయట నుంచి తెచ్చుకున్న ధనియాల పొడి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వంకాయ ఫ్రైని కూడా చేసేసుకుంటున్నానండి. తొందరగా చేసుకోవాలి. అటు మా పాప పడుకుంది కదా, తను లెగిసిపోతుందని తొందరగా అయితే ఇక్కడ వంటని నేను చేసేస్తున్నానండి. సో పోపు సామాన్లన్నీ వేసుకుంటున్నాను. అలాగే కర్రీ లీవ్స్ కూడా వేసుకొని కాస్త చిటపటలాడాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోకి వేసుకొని, ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకొని కాసేపు వేయించుకుంటున్నాను. కాసేపు వేగాక అప్పుడు అందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్న పొటాటో పీసెస్ కూడా వేసి మరి కాసేపు వేయించుకోవాలండి. ఇలా వేయించుకునేటప్పుడు ఉప్పు, పసుపు అవన్నీ ఏమి వేయకుండా అలాగా వేయించుకుంటే సో మనకి ఉల్లిపాయలన్నీ కాస్త ఇది బ్రౌనీగా వస్తాయి, అలాగే కొద్దిగా క్రిస్పీగా కూడా వస్తాయి. అలా అయితే ఇంకా ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. సో అందుకని ఉప్పు, పసుపు అయితే నేను ముందే యాడ్ చేసుకోలేదు. ఇలా కాసేపు వేయించుకోండి. ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు యాడ్ చేస్తున్నానండి నేను. పసుపు, ఉప్పు వేసి మరి కాసేపు వేయించుకున్న తర్వాత అప్పుడు మనం ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకొని, కొద్దిసేపు ఫ్రై చేసుకొని అప్పుడు అందులోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో వాటర్ వేసుకున్న తర్వాత మనం అప్పుడు అందులోకి ఒక పించ్ ఆఫ్ షుగర్, అలాగే కాస్త కారం, రుచికి సరిపడా కారం, అలాగే కొంత మసాలా అనేది వేసుకొని, గరం మసాలా వేసుకొని ఆ తర్వాత ఒక మరుగు వచ్చిన తర్వాత అందులోకి మనం కట్ చేసిన బ్రింజల్ ముక్కలు, అదే వంకాయ ముక్కలు అయితే సరిగ్గా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వదిలేస్తే వంకాయలు ఉడికిపోతాయండి. సో అలా ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు మాత్రం ఉడికితే సరిపోతుందండి. వంకాయలన్నీ పూర్తిగా చెదిరిపోవాల్సిన అవసరం లేదు, లేదా పూర్తిగా ఉడికిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దీని తర్వాత మనం
ఇంకా మనం ప్యాన్లో ఫ్రై చేసుకోబోతున్నాం కాబట్టి పూర్తిగా ఇందులోనే ఉడికిపోతాయి అనుకోండి. ఇంకా మనం ప్యాన్లో ఫ్రై చేసేటప్పటికి అవి ఇంకా ఇదైపోతాయి అన్నమాట. ఇంకా క్రిస్పీగా అంటే ముద్ద ముద్దగా అయిపోతాయి. సో అందుకని మనం ఏంటంటే ఇంతవరకు ఉడికితే సరిపోతుంది. చూసారుగా ఇప్పుడైతే ఎలా ఉడికాయో. ఇప్పుడు ఇలా ఉడికిన దాన్ని ఇంకొద్దిసేపు కలుపుకొని ఒక్క నిమిషం కలుపుకుంటే సరిపోతుందండి. సో దీన్ని పక్కకు తీసుకొని ఇప్పుడైతే మనం తవా మీద వీటిని వేపుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఈ తవా వేడెక్కాక కాస్త నూనె వేసుకొని, మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందాకే మనం వేసుకున్నాం కాబట్టి, ఇందాక కూడా మనం నూనె వేసుకొని వేయించుకున్నాం కాబట్టి కొద్దిగా నూనె వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి ఏంటంటే మనం ఆ వంకాయ ముక్కలన్నీ వేసి అటు ఇటు తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల వరకు వేయించుకుంటే ఇంకా మన వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఇలా ఒకసారి ఫ్రై చేసుకొని చూడండి. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా లేదా అని కూడా కామెంట్ చేసి చెప్పండి. మా ఆయన లంచ్ బాక్స్లోకి చేసిన వెండి ఆలు ఫ్రై, ఇలా వంకాయ ఫ్రై, ఇంకా సాంబార్, ఇంకా రైస్, ఇవైతే ఈరోజు లంచ్ అండి మాది. సో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అయితే ఈలోపు అయితే వర్షం కూడా పడిపోతుందండి. సో నేనైతే ఇప్పుడైతే బట్టలన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా లంచ్ చేసేపోతున్నాం. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక్కడ చూసారా 1 మంత్ నుండి రోజు మాకు వర్షం పడుతూనే ఉందండి. చాలా ఇదిగా అనిపిస్తుంది, చిరాకుగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం. సో ఇదేనండి ఇవాల్టి బ్లాగ్. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే నా వీడియో ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.